నమస్కారం. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో మన దేశ సైనిక శక్తి మరోసారి నిరూపితమైందని పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీతో కలిసి గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత త్రివిధ దళాలు గురిపెట్టి లక్ష్యాన్ని సాధించాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం పోరాడుతుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని అన్నారు. సింధూర్ అనే ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదుల మీద మన ప్రతీకార చర్యలు తీసుకోవటం, మనం ఆ రోజు 1 గంట సమయంలో స్టార్ట్ అయ్యి అరగంట సమయంలో 9 ఏదైతే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత స్థావరాలపై మనం 9లో 6 స్థావరాలు, పాకిస్తాన్ 4 స్థావరాల మీద కూడా మనం దాడి చేయడం జరిగింది. ఇందులో ఈవేళ వారు 10 మంది 20 మంది అని సంఖ్య చెప్పుకోవడం పాకిస్తాన్ చాలా దారుణం. 100 మంది పైగా మనం హతమార్చడం జరిగింది. ఏదైతే వైమానిక దళమైన నావికా దళం ద్వారా మనం ఈ చర్యల్ని మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2 మహిళలతో ఈవేళ మనం ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా చేసి యావత్ భారతదేశంలోని ఒక సంచలనంగా ఉగ్రవాదుల్ని మట్టు కల్పించే దిశగా మరొక్కసారి భారతదేశం మన ఉనికిని చాటుకుంది యావత్ ప్రపంచ దేశాలకని తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, టౌన్ ప్రెసిడెంట్ దువ్వ శ్రీనివాస్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు చెప్పారు. రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యుద్ద పరిస్థితుల సమయంలో ప్రజలు ఎలా స్పందించాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వం పరిస్థితుల దృష్ట్యా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అప్రమత్తం చేయడం జరుగుతుందని, బాధ్యత కలిగిన పౌరులుగా మీ భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు. సైరన్ ఆల్మరింగ్ మోగించడం జరుగుతుందని, వాటిని అనుసరించి సురక్షిత ప్రాంతాల్లో ఉండడం, ప్రజలు వారిని వారు రక్షించుకోవడం, ఇతరులను రక్షించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మన రాజమండ్రిలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నానికి మన క్యాటిగెట్ ఇవ్వడం జరిగింది. మనం విశాఖపట్నం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండాలని, హై అలర్ట్ ఉండాలనే ఉద్దేశంతో హోమ్ అఫైర్స్ వారి ఆదేశాల మేరకు అన్ని కూడా మాకు డ్రిల్ చేయడం జరిగింది. అలాగే పొద్దున అందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ మాకు డ్రిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, రాజమండ్రి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఏనాడైనా ఎప్పుడైనా కూడా మనకు ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు రావచ్చు అనే ఉద్దేశంతో మన జిల్లాలో అక్కడక్కడ ఎయిర్పోర్ట్ను, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఇలాంటి మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్ ఉండాలని భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్, డీఎస్పీ ఎం భవ్యకిషోర్, ఆర్ఎంసీ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లోదర్ కింగ్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నర్దోలు పట్టణంలో ఇటీవల హత్యకు గురైన వంట మాస్టర్ వల్లీ భాషా కుటుంబ సభ్యులను మాజీ శాసనసభ్యులు, స్థానిక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బూరుపల్లి శేషారావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ భాషా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
వర్షాకాలంలో భవన నిర్మాణ రంగ కార్మికుల ఉపాధికి అవసరమైన ఇసుకను సమృద్దిగా నిల్వలు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవెన్యూ భూగర్భ గనుల శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురం మండల పరిధిలోని కామనగరువులో ఇసుక స్టాక్ యార్డ్ను అధికారులతో కలిసి గురువారం పరిశీలించి మాట్లాడారు. వర్షాకాలంలో భవన నిర్మాణ రంగాన్ని కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఇసుకను నిల్వలు ఉంచాలని సూచించారు. స్టాక్ యార్డ్లో ప్రవేశ నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా ఉండాలని, వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయాలు ఉండకూడదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించడంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు చేపట్టాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కె మాధవి, పి శ్రీకర్, జిల్లా భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు ఎల్ వంశీధర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ట్రాన్స్జెండర్స్ చట్టాలపై అవగాహన పెంచుకునే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరు జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ట్రాన్స్జెండర్స్ కు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కలిగించాల్సిన బాధ్యత న్యాయ సేవాధికార సంస్థలపై ఉందని, అందులో భాగంగా ఈ అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు. స్త్రీ పురుషులతో సమానంగా ట్రాన్స్జెండర్స్ ను కూడా సమాన హక్కులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అందరితో సమానంగా సంక్షేమ పథకాలను అందించాలని పేర్కొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చట్టంలో ఏమైతే హక్కులు ఉన్నాయో, చట్టంలో ఏ అయితే వెసులుబాట్లు వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆ చట్టం రావడానికి, ఆ బిల్లు తయారవడానికి ఏ అంశాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ యొక్క సభలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 ఆ తీర్పు సంబంధించిన అంశాలు, ఆ తీర్పులో గౌరవ 5 జడ్జెస్ సంబంధించిన తీర్పులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సంబంధించి ఎటువంటి అంశాలు చెప్పారు, ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇద్దరు ఆడవాళ్ళకి ఇద్దరు మగవాళ్ళకి వివాహం చేయవచ్చా లేదా అనే అంశాల గురించి చర్చించడం జరిగింది. ఆ తీర్పులో ఉన్న అంశాలన్నీ కూడా వాళ్ళకి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల అదనపు డైరెక్టర్ కె రమకుమార్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పిఎన్వి మునీశ్వరరావు, మాస్టర్ ట్రైనర్ పి రత్నరాజులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా గజవాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం అర్చకులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. గజవాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారు దక్షిణ గాలిగోపురం మెట్ల గుండా ద్వారకా తిరుమల పురవీధుల్లో విహరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించి కర్పూర నీరాజనాలు అందించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, భీమవరంలో ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం, సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని స్పష్టం చేసిన అధికారులు. అత్తిలి మండలంలో 1,18 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి, పాల్గొన్న కూటమి నాయకులు. ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక, మిగిలిన చర్యలు కూడా సక్సెస్ అవ్వాలని ఆకాంక్ష. తాడేపల్లిగూడెం మండలం లింగరాయుడుగూడెం సోమాలమ్మ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నిర్వాహకులు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి.
రాజమండ్రిలో యుద్ధ జాగ్రత్తలపై అవగాహన కలిగించిన మాక్ డ్రిల్ కార్యక్రమం ఆసక్తిగా తిలకించిన స్థానిక ప్రజలు పర్యవేక్షించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. వెంట ఉన్న టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన. వర్షాకాలంలో భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుకను నిల్వ చేయాలి. అమలాపురం మండలంలో సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. చట్టాలపై అవగాహన పెంచుకుని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ట్రాన్స్జెండర్స్ కు హితవు పలికిన ఏలూరు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో విజయవంతంగా కొనసాగుతున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. గజవాహనంపై ఆసీనులైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.